అడవిలో జింకపిల్ల ఒకటి ఆహారం కోసం బయలుదేరింది. ఆ జింక అడవిలోకి వెళ్ళడం అదే మొదటిసారి. జింకపిల్లకి తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. మొదటి రోజు క్షేమంగా తిరిగి వచ్చిన జింకపిల్లకు రెండో రోజు మాత్రం పెద్ద గండమే ఎదురైంది. రుచికరమైన ఆహారం దొరికిందని చెరువు ఒడ్డున గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళింది. చాలాసేపటి నుంచి ఆ పొదల చాటున దాగున్న నక్క ఒకటి జింకపిల్ల రాకను గమనించి అది పరుగు తీయక ముందే ఒడిసి పట్టుకుంది. జింకపిల్ల ఒక్కసారి భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్న మరుక్షణమే దానికి తల్లి చెప్పిన సలహా ఒకటి గుర్తొచ్చింది. నక్క బావా, నువ్వు నన్ను చంపడం వల్ల నాకు ఏ నష్టమూ లేదు. నా వల్ల నీ ప్రాణాలకి ముప్పు ఉంది. అదే నాకు బాధ అనిపిస్తుంది అంది జింకపిల్ల. ఏంటి నువ్వు చెబుతున్నది? ఆతృతగా అడిగింది నక్క. నా కాలికి ఓ విషపూరిత ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు తీయకుండా నువ్వు నన్ను తింటే నీ ప్రాణాలకే ముప్పు కదా అని చెప్పింది జింకపిల్ల. నువ్వు చెప్పేది నిజమా? ఏది నీ కాలు చూపించు అంటూ అనుమానంగా అడిగింది నక్క. నిజం నక్క బావా, నా కాలే బావుంటే నీకు దొరికేద్దాన్నా చెప్పు. ఈ పొదల నీడలో నీకు ముళ్ళు కనిపించదు, కానీ అలా వెలుగులోకి నడు, నా కాలికి దిగిన ముళ్ళు చూపిస్తాను అని చెప్పింది జింక. రెండూ కలిసి పొదల్లోంచి చెరువు ఒడ్డుకు వచ్చాయి. జింకపిల్ల నక్కకి చూపించటానికి కాలు ఎత్తినట్లు ఎత్తి ఒక్కసారి దాని ముఖంపై తన్నింది. ఆ దెబ్బకు నక్క చెరువులో పడింది. అది ఒడ్డున చేరుకునే లోపల జింకపిల్ల అక్కడి నుంచి రివ్వున పరుగు తీసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.